పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. సంతోష్, ఫస్ట్ మన పరిచయం ఒక స్నేహంగా ఉండేది. నాకు తెలియకుండా నేను నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. ఇప్పుడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సంతోష్. నేను లైఫ్ టైం నీతో ఉండాలనుకుంటున్నాను. సెట్స్ లో ప్రభాస్ గారు ఎలా ఉంటారు, యాక్టింగ్ టైంలో ప్రభాస్ గారు ఎలా ఉంటారు? టోటలీ డిఫరెంట్. మనం ఆన్ సెట్ లో చూసేది వేరు, ఆయన స్క్రీన్ మీద చూసేది వేరు. అందరూ ప్రభాస్ గారిని ఒకసారి చూస్తే చాలు, ఒకసారి కనిపిస్తే చాలు అని అనుకుంటారు. అది కూడా ఇప్పుడు ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి ప్రభాస్ గారితో చేస్తున్న అమ్మాయి. మూవీలైనా మ్యాక్స్ ఎంత ఏజ్ అడుగుతారు? 25-30 బిలోనే. అది ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి క్యారెక్టర్స్ వస్తాయి. ఫిజిక్ కూడా మంచిగా ఉంటేనే ఎదుగుతారంట. ఆ యాంగిల్ ఎప్పుడు చూడలేదు. మీ బాడీ 30+ అయిందంటే సెట్స్ లో ఎలా ఉంటారు? వెంటనే సిస్ దగ్గరికి వెళ్ళా, నీతో మాట్లాడాలి. ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. నిజంగానా లేకపోతే ఇంకా అవకాశాలు రావని చెప్పేసి పోగొట్టుకున్నారా అలా చిరంజీవి? లేదు. నిజంగా నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ఫస్ట్ మూవీ బిగ్ స్క్రీన్ ఏంటంటే పెద్ద. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఒక మేకప్ ఆర్టిస్ట్, ఒక యాక్ట్రెస్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఒక ఎంటర్ప్రెన్యూర్. ఎట్లన్నా చెప్పుకోవచ్చు. తన లెగ్స్ పైన తను నిలబడి తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ తెచ్చుకున్న యాక్ట్రెస్ సనా గారు అయితే మన ముందు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సంతోష్. ఎలా ఉన్నారు? ఇంతకు ఐఎమ్ కూల్ సంతోష్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. ఎలా నడుస్తుంది జర్నీ మీది? సూపర్. మాకు యాక్చువల్లీ ఒక 2 years బ్యాక్ పరిచయం కదా, మనం పరిచయం అయి 2 years అవుతుంది. 2 yearsలో మీరు చాలా అంటే చాలా ఎదిగారనే చెప్తాను నేను. 2 yearsలో మీరు నాకు మేకప్ ఆర్టిస్ట్గా పరిచయం. మేకప్ ఆర్టిస్ట్గా పరిచయము అండ్ మేక్ ఓవర్స్ కూడా నాకు చేశారు, వేరే షూట్స్కి చేశారు. అది రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చాను. ఎలా ఈ మూవీ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అసలు మీ లైఫ్ స్టోరీ ఏంటి? ఎన్ని బాధలు పడ్డారు ఏంటి? సో ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదు, ఎవరికైనా అంతే. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, ఆడిషన్స్, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమే నేను కూడా ఫేస్ చేశాను, చేస్తూ ఉన్నాం కూడా ఇప్పటికి కూడా. సో ఫస్ట్ నేను ఒక స్టూడియోలో మేకప్ చేయడానికి వెళ్ళాను, సో యాంకర్కి. సో అక్కడ ఒక డైరెక్టర్ గారు ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చారు. సో తను అడిగారనమాట, సో మీ లుక్ బాగుంది, నా సీరియల్లో చేస్తారా? నా జర్నీ, ఫస్ట్ జర్నీ సీరియల్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా ఇండస్ట్రీకి నేను స్టార్ట్ అయ్యాను. అంటే బుల్లితెర నుంచి స్టార్ట్ అయ్యా. ఓకే. తర్వాత ఇప్పుడు బిగ్ స్క్రీన్ కి వచ్చా. అంటే ఒక యాంకర్ కి మేకప్ చేయడానికి వెళ్తే వచ్చిన డైరెక్టర్ మిమ్మల్ని చూసి అడిగారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది, సీరియల్స్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. మీ లైఫ్ ఏంటిది? మేకప్ ఆర్టిస్ట్ ఏంటి, ఇటు యాక్ట్రెస్ ఏంటి? క్వైట్ డిఫరెంట్ కదా. చాలా డిఫరెంట్. అండ్ సనా అంటే నాకు మీరు తెలిసి ముస్లిం, సనా ఖాన్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని విన్నాను. ముస్లిం వాళ్ళు ఇండస్ట్రీ ఫీల్డ్కి ఎందుకు వచ్చారని చెప్పేసి ఈ క్వశ్చన్ కూడా ఉంది. మనం ఈ ఫుల్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మేకప్ ఆర్టిస్ట్ టు యాక్ట్రెస్ ఎలా అయింది, ఎలా అయ్యారు? యాక్చువల్లీ అదే ముస్లిమ్స్ని ఇక్కడ బయటికి పంపారు. నేను మా ఇంట్లో బాగా ఫైట్ చేశాను, అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఇంట్లో వాళ్ళతో బాగా ఫైట్ చేసి హైదరాబాద్కి రావడం అయింది. ఫస్ట్ నేను మోడలింగ్తో స్టార్ట్ చేశాను. జస్ట్ నేను హైదరాబాద్కి వచ్చిన 3 monthsలోనే నా మ్యారేజ్ అయిపోయింది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో మోడలింగ్లో ఉన్నాను అప్పుడే నేను. మా హస్బెండ్కి ఇష్టం లేదనేసి వదిలేశాను, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. ఈ ప్యాషన్ అనేది పోలేదు. యాక్టింగ్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. నేను నాకంటే ఒక ఫేమ్ ఉండాలి, అందరిలో నాకు ఒక గుర్తింపు ఉండాలి, నేనంటూ స్పెషల్గా కనిపించాలని చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. స్టైలిష్గా ఉండడం, అలా అదే ఇంట్రెస్ట్ నాకు ఇక్కడ దాకా తెచ్చింది. అలా నేను అంటే దీంట్లోకి రావడానికి నాకు ఒక వే లేదు, ఇంట్లో హస్బెండ్కి యాక్సెప్టెడ్ లేదు. సో అలా నేను మా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసుకున్నాను, ఓకే ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు కదా, సో నేను మేకప్ అలాంటివి చేసుకొని నేర్చుకుంటాను, ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అనేసి అన్నాను. సరే యాక్సెప్ట్ చేశారు. అలా మేకప్ నేర్చుకున్నాను. మేకప్ నేర్చుకోవడం వల్ల నాకు ఒక జాబ్ దొరికింది. నేను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆఫర్ రావడం, మళ్ళీ నేను హస్బెండ్కి రిక్వెస్ట్ చేసుకోవడం, అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. నా ఫస్ట్ మూవీ బిగ్ స్క్రీన్ ఏంటంటే పెద్ది రామ్ చరణ్ గారితో. ఓకే, సూపర్. ఫస్ట్ మూవీ అది. పెద్ద మూవీలో యాక్ట్ చేశారు. ఏంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజా? నన్ను చూడలేదా మీరు?
కనిపించలే. మ్యారేజ్ కి ముందు నన్ను చూడలేదా మీరు? మీరు రాలేరు అనుకుంటా ఆ. అప్పుడు కనిపించడానికి. ఎప్పుడు ఇది? అయిపోయింది 9-10 years. ఇంటర్ నుంచే బయటికి రాలేదు అప్పుడు. కదా. ఇంటర్ నుంచే బయటికి నాది కూడా రాలేదు. చిన్న ఏజ్ లోనే అయిపోయింది. ఉమ్. అంటే మ్యారేజ్ అన్ని తెలియని వయసులోనే ఉమ్. ఇప్పుడంటే ఇప్పుడు పిల్లలకి నాలెడ్జ్ ఉంది. 3 నెలల్లో హైదరాబాద్ వచ్చిన 3 నెలల్లోనే 3 నెలలోనే పడేసాడా? మ్యారేజ్ అయిపోయింది. పడేసాడా? ఏం చెప్పాడు? నా ఏమి కోసం నువ్వు, చెప్పలే, అంత నా డిఫరెంట్ లవ్ స్టోరీ. నా కోసం పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఇలా ఇలాంటియేనా? అంత చెప్పేంత సీన్ లేదు మా ఆయన. అలా చెప్పరు, కామన్ గా ఉమ్. నువ్వు అంటే ఇష్టము. ఎక్కడైనా ఒక అమ్మాయి ఇల్లు వదిలేసి వస్తుంది, ఉమ్. నా దాంట్లో రివర్స్, మా ఆయన ఇల్లు వదిలేసి వచ్చాడు నా కోసం. ఓ సూపర్. సో అలా ఉమ్. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఉమ్. ఇంట్లో ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోండి, ఉమ్. లేదా అంటే వద్దు. చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీ ఇద్దరికి ఉండొచ్చు, కానీ మీ పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది. అది చేసుకున్న తర్వాతనే మనకు అర్థమవుతుంది. అదే ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళాలన్నా. వాళ్ళకి ఫ్యామిలీ ఏది ఉండదు. ఉమ్. సో నేను అదే రియలైజ్ అయ్యాను. నేను చేయడం వల్లనే కదా పిల్లలకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ లేకుండా అయిపోయింది. ఉమ్. వాళ్ళ డాడీ, డాడీ సైడ్. ఉమ్. నేను వాళ్ళ డాడీ తప్ప నా పిల్లలకి ఒక పెద్దమ్మలు ఉన్నారు, పెద్దనాన్నలు ఉన్నారు, తాతయ్య ఉన్నారు, నానమ్మలు ఉన్నారు, ఎవ్వరూ తెలియదు. ఉమ్. సో వాళ్ళ డాడీ, నేను, అంతే. ఉమ్. వాళ్ళ ప్రపంచం ఏంటంటే మాదే తప్ప ఇంకా లేదు వాళ్ళకి. అంటే బయటికి వచ్చేసి పెళ్లి చేసుకోకండి, పిల్లల కన్విన్స్ చెయ్యండి, చేసిన తర్వాత చేసుకోండి. ఒప్పుకుంటేనే చేసుకోండి. ఇన్ని ఇయర్స్ అయింది, ఇంకా కన్విన్స్ అవ్వాలి. ఇంకా ఏంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనా? ఇంటర్ క్యాస్ట్, ఏంటి మీరు ముస్లిము, వాళ్ళు వైశ్యాస్, వైశ్యాస్ అనా? ప్యూర్ వెజిటేరియన్స్ కదా. ఇప్పుడు నార్మల్గా క్యాస్ట్ ఏంటండి? ప్రేమ అనేది ముఖ్యం కదా. అనుకుంటాం, ఉమ్. కానీ అది జరగదు. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఎలా ఉంది? మా ఇద్దరు ఓకే, కానీ పిల్లల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఉమ్. సో వాళ్ళకు కూడా స్కూల్స్ లో నానమ్మ వాళ్ళు అవుతుంటారు, గ్రాండ్ పేరెంట్స్. ఉమ్. 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 కానీ మా పిల్లలకి ఎవరు బోత్ సైడ్. నాకు కూడా పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఉమ్. సో ఇటు నా పిల్లలకి వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అందరు ఉన్నారు. ఉమ్. నానమ్మ ఉన్నారు, తాతయ్య ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు, పెద్దనాన్నలు ఉన్నారు, కానీ ఎవరు తెలియదు. ఓకే. సో అలాంటప్పుడు అనిపిస్తుంది పేరెంట్స్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఉమ్. అది సో అది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. చలో ఇండస్ట్రీ గురించి మాట్లాడితే, ఇండస్ట్రీ బయట అనుకునే టైపే ఉందా, లేకపోతే ఇండస్ట్రీ చాలా బాగుందా, బయట అనుకునేదంతా ఫేక్ అంటారా? ఏంటిది అసలు ఇండస్ట్రీ ఎలా ఉంది? ఫేక్ అని ఏం లేదు, ఇదొక సముద్రం. ఉమ్. ఇక్కడ అన్నీ ఉంటాయి. ప్రేమ ఉంటది, ద్వేషం ఉంటది, ఫ్రెండ్షిప్ దొరుకుతుంది, ఫ్యామిలీ దొరుకుతుంది, ప్రేమ అన్నీ ఉంటాయి, ఆలు ఉంటాయి. ఉమ్. అలా మేకప్ ఆర్టిస్ట్గా లైఫ్ బాగుందా, ఇట్లా యాక్ట్రెస్గా బాగుందా? ఇష్టమైంది ఇది కాబట్టి కష్టమున్నా చేస్తున్నా. ఉమ్. ఈ ఫీల్డ్ ఇష్టం కదా. ఉమ్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇద్దరు ఏమంటారు, గెలిచైనా మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలి. ఉమ్. అలా ఓవరాల్గా అయితే మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. మరి కష్టం అంటున్నారుగా. కష్టం ఉంది, ప్రతి చోట ఉంది. ఉమ్. వెళ్ళిన ప్రతి చోట ఉంటది కష్టం. ఓకే. సో దాన్ని మనం ఎలా తప్పించుకుని వెళ్ళాలనేది మనకు తెలిసి ఉండాలి. ఉమ్. సో అలా ఇప్పుడు నేను అనుకున్న క్యారెక్టర్ కంటే పెద్దది రావాలనుకుంటే నేను చెయ్యాలి వాళ్ళు చెప్పినట్టు. ఉమ్. నాకు అది వద్దు, నేను నా సాటిస్ఫాక్షన్ కోసం చిన్నదైనా పర్లేదు, ఉమ్. నేను చేసుకుంటాను అనుకుంటే నేను చేసుకుంటాను. ఉమ్. సో అలా ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు మన మీరు? ఇండస్ట్రీ ఎలా అంటే అందం ఒక్కటి ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. ఉమ్. అలా నేను చెప్తా, ఫిజిక్ కూడా మంచిగా ఉంటేనే ఎదుగుతారంట. ఫిజిక్ అదృష్టం రెండు. ఆ. ఫిజిక్ ఉంటే అదృష్టం లేకపోతే- ఫిజిక్ బాగుంది, అందం ఉండి ఫిజిక్ బాగుంది అనుకోండి, ఉమ్. ఒక హీరోయిన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఎందుకు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండరు? లైక్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక టైంలో చాలా ఊపింది, తమన్నా ఒక టైంలో చాలా హిట్స్, ఐ మీన్ ఏ మూవీలో చూసినా తనే ఉండే, అవును. అండ్ ఇంకా సమంత ఒక టైంలో చాలా ఉండే. ఎందుకు వీళ్ళు త్రిషాన్ చూడొచ్చు, ఎందుకు వాళ్ళు కాన్స్టెంట్గా ఒక ఉండరు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు చూసుకోండి, గంగోత్రి నుంచి ఇప్పుడు పుష్ప 2 దాకా ఉన్నాడు హీరోగా. అండ్ చిరంజీవి గారు చూడండి 150 సినిమాల దాకా ఉన్నారు. మహేష్ హీరోస్ బాబు ఉంటారు. ఎందుకు హీరోయిన్లు ఉండరు? అదే అమ్మాయిలు ఎందుకు ఉన్నారంటే, హీరో గారికి పెళ్ళయి పిల్లలై వాళ్ళ పిల్లలైనా కూడా ఆయన హీరోగా కంటిన్యూ అవుతారు. కానీ ఒక అమ్మాయికి ఒక ఏజ్ క్రాస్ అయింది అనుకోండి, ఆ అమ్మాయి హీరోయిన్ గా రాలేదు. ఎందుకు? అదంతే. అంటే ఒక ఏజ్ వరకు మాత్రమే ఆమె హీరోయిన్ అవ్వగలుగుతుంది. ఏజ్ అయిన తర్వాత కొంచెం ఒక ఏజ్ అయిన తర్వాత 30+ అయింది అనుకోండి, ఆమె హీరోయిన్ గా పనికిరాదు. అదే హీరో 50 అవ్వండి 60 అవ్వండి ఆయన హీరోనే. అది అంతే. ఓకే, హీరోయిన్ అంటే
హీరోయిన్ గా కొంత ఏజ్ వరకు ఉంటేనే వాళ్ళు హీరోయిన్ గా సస్టైన్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న ఏజ్ అమ్మాయితో కూడా 60 years ఉన్న వాళ్ళు కూడా హీరోగా చేయాలనుకుంటారు. ఉమ్, అవును. అవునా? ఉమ్, సో అలా ఒక ఏజ్ వరకు మాత్రమే హీరోయిన్ ని తీసుకుంటారు. ఆ ఏజ్ క్రాస్ అయింది అనుకోండి, ఆ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోరు. అలాగే ఇండస్ట్రీ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఉమ్, సో అలా పాత వాళ్ళని ఇలా అయిపోతున్నారు, కొత్త కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఉమ్. సో అలా మీరు చేసిన మూవీస్ లో ఎవరితో మీకు కంఫర్ట్ అనిపించింది? లైక్ ప్రభాస, రామ్ చరణ్, చిరంజీవి గారా? చిరంజీవి గారు నాకు చాలా బాగా అనిపించారు. చిరంజీవి గారు చాలా సూపర్, బాసా. చాలా బాగా. అంటే ఆయన చాలా బాగుంటారు సెట్ లో. అంటే నేను ఒక పెద్ద హీరోని కదా అంటూ అలా లేదు. మనం క్రౌడ్ ఎక్కడ ఉన్నా కూడా ఆయన మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటారు. సో నేను ముస్లిం కదా, సో ఒక డైలాగ్ నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో నేను ఉంటాను. చిరంజీవి గారు నేను ముస్లిం అనుకుని నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిందీలో చెప్తున్నారు. లేదు సార్ నాకు తెలుగు వస్తుంది అంటే, అవునా తెలుగు వస్తుంది అనేసి నన్ను అంటే చాలా మంచిగా తను ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అంత పెద్ద ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో రైటర్స్ అదే పిఏగా ఉన్నారు కదా ఆ మూవీలో చిరంజీవి నయనతార గారు. గారికి పిఏగా నయనతార గారి పిఏ. పిఏగా. నా లక్ ఏంటంటే దాంట్లో ఓవరాల్ గా 16 members చేశారు పిఎల్ గా. అంటే ఫ్లాష్ బ్యాక్ లో తర్వాత ఫ్యూచర్ లో ఎవరు రివీల్ కాలే, నేను ఒక్కదానే రివీల్ అయ్యా దాంట్లో. చిరంజీవి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి రివీల్ అయ్యారు మీరు కదా. చాలా అసలు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది. చిరంజీవి చాలా బాగుంది. సెట్స్ లో ఎలా ఉంటారు చిరంజీవి గారు? చాలా అసలు చాలా బాగుంటారు. కామెడీగా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంటారు. వెంకీ మామ ఎలా అనిపించింది ఆ మూవీలో? వెంకీ ఆయన కూడా చాలా జోవియల్ గా ఉంటారు, మంచిగా ఉంటారు. అంటే ఏదో మన ఇంట్లో ఒక మనిషిలాగే ఉంటారు తను. చాలా బాగా ఉంటారు చిరంజీవి గారు గానీ వెంకటేష్ గారు గానీ. సేమ్ డైరెక్టర్ గారు కూడా అంతే. ఆయనైతే ఇంకా అల్టిమేట్ ఆయన. అంటే ఆర్టిస్ట్ గా కాకుండా తన్ని ఎలా పని చేయించుకోవాలి, ఎలా వర్క్ ఫినిష్ చేయించుకోవాలి, అంత చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా మంచిగా ఉంటారు సెట్ పైన. ఒక డైరెక్టర్ గా సీరియస్ గా ఉండడం అలా ఉంటారు. చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. అంటే ఆయన వర్క్ చేస్తుంటే మనకు భయం అనిపించదు, చాలా ఫ్రెండ్లీగా. అందుకే ఆయన అంత తొందరగా ఎందుకు ఫినిష్ చేస్తారు ఒక మూవీ అంటే ఇదే. అంటే ఒక ఆర్టిస్ట్ గా కాకుండా మన ఇంట్లో ఎలా ఉంటాం, మనం ఎలా మాట్లాడుకుంటాం అలా ఫ్రెండ్లీగా చేసుకుంటూ ఆయన ఫినిష్ చేస్తారు మూవీ. సో అందుకే అంత ఫాస్ట్ గా అయిపోతుంది ఆయన మూవీస్. అంటే అనిల్ రావిపూడి గారిది. అనిల్ రావిపూడి గారు కామెడీ సెన్స్ ఎలా ఉంటది? లైక్ చిరంజీవి గారు, నేను విన్నది ఏంటిదంటే చిరంజీవి గారితో ఒక మూవీ తీస్తే ఆ ఆర్టిస్ట్ చాలా పెద్దగా ఎదుగుతారు అని చెప్పేసి విన్నా. అంటే చిరంజీవి గారి దగ్గర అన్ని నేర్చుకోవచ్చు సెట్స్ లో ఉన్నప్పుడు. ఆఫ్ సెట్ లో ఉన్నప్పుడు ఎలా అంటే, ఆఫ్ షూట్ లో ఉన్నప్పుడు ఎలా అంటే చిరంజీవి గారు చాలా జోవియల్ గా ఉంటారు, మనతో ఉన్నట్టు ఉంటారు. భోజనాలు కూడా తెప్పిస్తారు, భోజనాలు కూడా పెడతారు అన్నట్టు విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? అవును, కొంతమంది ప్రొడక్షన్ ఫుడ్ తినరు చాలా మంది. సో ఈయన అలా కాదు, ప్రొడక్షన్ ఫుడ్ తింటారు, ఇంకా అందరూ ఆర్టిస్టులతో మంచి కలిసి ఉంటారు, చాలా బాగుంటారు. ఓకే, చిరంజీవి గారు చాలా బాగుంటారు. నిజంగానా లేకపోతే ఇంకా అవకాశాలు రావని చెప్పేసి అలా లేదు, నిజంగా నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా బాగుంటారు సార్ అయితే. ఓకే, చిరంజీవి గారికి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా, హ్యుమానిటీ పరంగా రేటింగ్ ఎంత ఇస్తారు మీ దృష్టిలో? 10 out of 10? 10 out of 10 ఏనా? అంతే, తగ్గేదేలే లేదంటారా? ఎందుకంటే అంత పెద్ద యాక్టర్, అంటే మనకన్నా చిన్నగా ఉన్న యాక్టర్స్ తో ఎందుకు అని అనుకోరు, చాలా మంచిగా ఉంటారు. కొంతమంది సెల్ఫీలు ఇవ్వరు, అలా ఏం లేదు సార్, అందరితో కూడా చాలా బాగుంటారు. అరే చిన్న ఆర్టిస్ట్, పెద్ద చైల్డ్ ఆర్టిస్ట్ అలా ఏం లేదు, అందరితో మంచిగా మాట్లాడతారు సెట్ లో, చాలా బాగా ఉంటారు. ఆన్ సెట్ లో సూపర్ సార్ అయితే, చాలా బాగా ఉంటారు. సేమ్ మన రామ్ చరణ్ గారు కూడా అంతే, తను కూడా సెట్ లో. పెద్ద మూవీలో కూడా యాక్ట్ చేశారు కదా. పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు మీకు? ఆయన కూడా అంతే, తండ్రికి తగ్గ తనయుడు. ఆయన కూడా చాలా బాగుంటారు సెట్ లో కూడా. అంటే యాటిట్యూడ్ అనేది ఉండదు, జీరో యాటిట్యూడ్, చాలా బాగా ఉంటారు. రామ్ చరణ్ గారితో బెస్ట్ మూమెంట్ ఏంటి మీది? బెస్ట్ మూమెంట్ అంటే సెట్ లో ఇప్పుడు అందరూ హీరోస్ అంటే ఇప్పుడు మనం హీరోగా యాటిట్యూడ్ చూపిస్తారు, కానీ ఆయన అలా ఉండరు. ఒక టైం డైరెక్ట్ గా చెప్పారంటే ఆ టైం పంచువాలిటీగా కరెక్ట్ టైంలో ఉంటారు. అరే నేను హీరోని కదా, లేట్ గా రావచ్చు కదా, ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ వెయిట్ చేయాలి, అలా ఏముండదు. ఆయన ఆ టైం అంటే ఆ టైంకి వచ్చేస్తారు, తన వర్క్ ఏంటో చూసుకుంటారు, వెళ్ళిపోవడం. సో అది నాకు బాగా నచ్చింది ఆయనతో. పంచువాలిటీ, చాలా పంచువాలిటీ.
నేను పెద్ద హీరో అనే చూపెట్టకుండా పంచువాలిటీకి అంతే. కరెక్ట్ టైంకి వచ్చి టైంకి వచ్చేస్తారు, shoot- తన వర్క్ షూట్ కంప్లీట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా సెట్లు ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చే వరకు మిగతా ఆర్టిస్టులు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈయన అలా కాదు, ఆ టైం అంటే ఆ టైంకి రావడం, అది అర్లీ మార్నింగ్ కావచ్చు, ఏ టైం అయినా కావచ్చు, ఆ టైం అంటే ఆ టైంకి వచ్చేస్తారు, తను ఓకే సెట్లో రెడీగా ఉంటారు. పక్క సెట్లో రెడీగా ఉండి ఆర్టిస్ట్కి ఉండాల్సింది అది కంపల్సరీ, ఆ టైం అంటే ఆ టైంలో ఉండాల్సింది. ఇంకా పెద్ద మూవీలో మన హీరో పెద్ద మూవీ గురించి మాట్లాడాం కదా, పెద్ద మూవీ హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ మీ అందరికి. మీకు పేమెంట్ ఎలా ఉంటుంది చెప్పొచ్చా అది? చెప్పచ్చు, ఓకే, బాగానే మంచిగా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీరు స్కిన్ చూసుకోవాలి, మీ మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఒక డ్రెస్ వేసింది ఇంకో డ్రెస్ వేసుకోకూడదు అన్నట్టు. నేను చూసింది ఏంటంటే మీరు ఒక పోలీస్ గెటప్ వేశారు, ఒక డెవిల్ గా చేశాను, డ్రాకులా డెవిల్ గెటప్ వేశారు, ఒక పిఏగా అయ్యారు, ఒక యాక్ట్రెస్ గా మోడల్ గా అయ్యాను, ఒక మోడల్ గా మీ బాడీ మెయింటైన్ అనేది చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మీకు సరిపోతాయా? బై గాడ్ గ్రేస్ అనుకోవాలి. నేను ఒక పార్లర్స్కి వెళ్ళను, ఒక జిమ్ కి వెళ్ళను, ఏమి చేయను. సో నా ఫ్రెండ్స్ అంతా చెప్తారు వేలు అయిపోతున్నాయి వీళ్ళు ఇచ్చి, ఎందుకంటే ఒక మూవీకి వెళ్ళామంటే ఫుల్ ట్యాన్ అయిపోతాం, కంపల్సరీ ఇంకో మూవీకి అయ్యేసరికి మేము క్యూర్ అవ్వాలి, ఎందుకంటే మెయిన్ మా స్కిన్, మా పర్సనాలిటీ చూసి. ట్యాన్ అంటే ఏంటి? ఎండలో ఉంటుందా ఏంటి షూట్? ఎండ లేకపోయినా లైటింగ్ కి ఆటోమేటిక్ స్కిన్ డార్క్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఫౌజీలో చేసాము, మొత్తం కలరే మారిపోయింది స్కిన్. ఓకే, వస్తా ఫౌజీ దగ్గర కూడా వస్తా. సో పెద్దలో కూడా రికవర్ అవ్వడానికి మ్యాక్స్ 6 months పట్టింది స్కిన్ మళ్ళీ క్యూర్ అవ్వడానికి. సో అలా ఒక షూట్కి వెళ్ళిన తర్వాత ఇంకో షూట్కి వెళ్ళడానికి కొంచెం చాలా టైం పడుతుంది. అలాగే ఆ పేమెంట్ దానికంటే వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాస్ట్యూమ్ కావచ్చు, మీరు చెప్పినట్టు పర్సనాలిటీకి అన్నిటికీ చాలా ఎక్కువే అవుతుంది. ఆర్టిస్ట్ అంటే మ్యాక్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే కదా మీకు అవకాశాలు. వేలు అయిపోతాయి అంటారు ఫ్రెండ్స్. ఈ బ్యూటీ ఫీల్డ్ అంటేనే అండి మెయింటెనెన్స్, గ్లామర్ ఫీల్డ్, బ్యూటీ ఫీల్డ్ అంటే అబ్బాయిలు ఉండి మేమే మెయింటైన్ చేస్తాం. అవును కదా, గ్లామర్ ఉంటేనేగా ఏదైనా ఛాన్సెస్. గ్లామర్ ఉంటేనేగా యాంకర్ అయినా, అంతే, యాంకర్ అయినా ఆర్టిస్ట్ అయినా అంతేగా మరి. ఓకే, డన్. ఐశ్వర్య రాజేష్ తో ఒక మూవీ చేశారు, చాలా మంచి క్యారెక్టర్ వేశారు. తను చాలా ఫన్నీగా ఉంటదని చెప్పేసి విన్నా. అవును, ఎలా అనిపించారు? చాలా మంచిగా ఉన్నాయి. తనతో సీన్స్ కూడా నావి చాలా కామెడీగా ఉంటది. అంటే తనకి నేను తోటి కోడలుగా చేశాను, అంటే తన మరిదికి వైఫ్ గా. అందులో ఏంటంటే ఒక మార్వాడి అమ్మాయిని, అంటే ఫ్రాడ్ చేసి వాళ్ళ ఇంట్లోకి వస్తానన్నమాట. అక్కడ కూడా ఇంటర్ క్యాస్టేనా? ఎక్కడ పోయినా నన్ను అదే ఒక ఇంటర్ క్యాస్ట్ అయితే మీ రియల్ లైఫ్ లో, ఇక్కడ కూడా అదే. నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ లో చెప్పాల్సింది ఇంటర్ క్యాస్ట్ సనా వచ్చింది. మూవీస్ లో కూడా గుర్తిస్తున్నారా అండి మిమ్మల్ని ఇంటర్ క్యాస్ట్? చూడండి, సో అట్లనే అక్కడ ఒక మార్వాడి అమ్మాయిని అయి ఉంటాను. తనతో కూడా చాలా సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి నాకు, చాలా కామెడీగా చాలా బాగుంటాయి. అంటే నా ఫేస్ దాంట్లో కనిపించేది అనమాట. ఆ మూవీ చూసిన ఎవరికైనా ఈ అమ్మాయి ముసుగమ్మాయి ఎవరా అనేసి. యాక్చువల్లీ నాకు ఆ స్టోరీ విన్నప్పుడు ఫేస్ రివీల్ అవుతుంది అన్నారు, కొన్ని కారణాల వల్ల ఫేస్ రివీల్ చేయలేకపోయారు. మరి అందులో మీరు యాక్ట్ చేసి ఏం లాభం? అదేగా లాస్ట్ లో అదే డైరెక్టర్ గారు చెప్పారు. సో రివీల్ చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చేయలేకపోయామా. సో అలా ఒక ఇన్సిడెంట్ అనమాట అది నాకు. ఓకే. కానీ చాలా మంచి క్యారెక్టర్, చాలా సీన్స్ ఉన్నాయి. సో అందులో కూడా తను కూడా నా ఫేస్ చూడాలని చాలా ట్రై చేస్తుంది, అన్ని రకాలుగా ట్రై చేస్తుంది. హీరోయిన్ కూడా ఐశ్వర్య రాజేష్ గారు కూడా నా ఫేస్ చూడాలని చాలా ట్రై చేస్తారు. మా ఇంట్లో ఉన్న అత్తయ్య గారు, ఆమని గారు నాకు అత్తయ్య. సో చాలా బాగుంది ఆ క్యారెక్టర్, ఫన్నీగా ఉంటుంది. నాకు హస్బెండ్ గా గవిరెడ్డి గారు చేశారు. గవిరెడ్డి గారు, తనతో కూడా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచివారు. తను యాక్చువల్లీ హీరో కమ్ డైరెక్టర్. అవును, చాలా మంచివారు. నేను పొడుస్తారేంది ఆయనని? అంటే కన్నింగ్ అన్నారుగా మీరు? కన్నింగ్ కాదు, చాలా మంచివారు అంటున్నాను. చాలా మంచివారు. అంటే ఆయన కూడా ఒక డైరెక్టర్ గా ఆయన కూడా అలా ఉండరు, చాలా నవ్వుకుంటూ చాలా బాగుంటారు సెట్ లో కూడా. లైక్ ఎట్లా అంటే సరే మీ యాక్టింగ్ చూడాలని ఉంది నాకు ఆన్ స్పాట్ లో. ఇప్పుడు ఒక ప్రపోజల్ సీన్ ఉంది, నాకే ప్రపోజ్ చేస్తే మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు? నాకు మీరు ప్రపోజ్ చేస్తే నేను చెప్తా. సంతోష్
చెప్పండి. ప్రపోజలా? డైరెక్ట్ అరే యాక్టింగ్ అబ్బా ఇది. యాక్టింగ్ యాక్టింగ్ లైక్ ఎలా అంటే మన ఆర్య ఆర్య మూవీలో హీరోయిన్ ప్రపోజ్ చేస్తుందిగా హీరో ఆర్య గారికి. ఇలా 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 అనుకుంటారుగా, ఉమ్. ముందే ఎందుకు చూడలేదురా అన్నట్టు. అలా నేను ఇప్పుడు ప్రపోజ్ చేయమంటారా? యాక్టింగ్ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఉమ్. హస్కీ వాయిస్ ఇట్లా పైకి లేపి మళ్ళీ దింపి, ఉమ్. నేను డైరెక్టర్ ఇక్కడ. రెడీ షార్ట్ ఓకే. కొంచెం సెంటిమెంటల్ గానే చెప్తా. సంతోష్, ఫస్ట్ మన పరిచయం ఒక స్నేహంగా ఉండేది. తెలియదు, నాకు తెలియకుండా నేను నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు పేరెంట్స్ దూరం అయినప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్గా నాకు దగ్గర అయ్యావు. అదే స్నేహం, అదే ప్రేమ నీలో నాకు కనిపించింది. సో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సంతోష్. నేను లైఫ్ టైం నీతో ఉండాలనుకుంటున్నాను. సో నువ్వేమంటావు? నీ మనసులో ఏముంది? వా సూపర్. ఇప్పుడు నా ఆన్సర్ కావాలా? చెప్పండి. సో నాకు చాలా మంది నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుందని చెప్తారు చాలా మంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అప్కమింగ్ అది నెగిటివే. అంటే ఇప్పటి వరకు నా ఆ యాంగిల్ ఎప్పుడు చూడలేరు, అలాంటి యాంగిల్లో చూడబోతాను. సో నేమ్ రివీల్ చేయను. నెక్స్ట్ మంత్ ఉంది నాకు షూట్. మీరు బాగా చాలా పెద్ద ఆర్టిస్ట్ తో చేస్తున్నా. ఏంటి డిఫరెంట్ ఆగలిగిందే. అంటే ఇప్పటి వరకు నేను చేసింది ఒక క్యారెక్టర్ అయితే ఇది టోటలీ డిఫరెంట్. అగ్రిమెంట్ సో అయిపోయింది. ప్రెస్ మీట్ ఈ మంత్ లాస్ట్ లో ఉంది. అగ్రిమెంట్ అవన్నీ అయిపోయా? ప్రెస్ మీట్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ లాస్ట్ లో ఉంది. ఆల్ ద వెరీ సో బెస్ట్. అప్పుడు రివీల్ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, మూవింగ్ టు యువర్ స్టోరీ. సెట్స్ లో ప్రభాస్ గారు ఎలా ఉంటారు? అబౌట్ ఫౌజీ గురించి మాట్లాడుతున్నా. యా, మేము వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ ఫౌజీ గురించి. సెట్స్ లో ప్రభాస్ గారు ఎలా ఉంటారు? యాక్టింగ్ టైంలో ప్రభాస్ గారు ఎలా ఉంటారు? టోటలీ డిఫరెంట్. మనం ఆన్ సెట్ లో చూసేది వేరు, ఆయన స్క్రీన్ మీద చూసేది వేరు. అందరు ప్రభాస్ గారిని ఒకసారి చూస్తే చాలు, ఒకసారి కనిపిస్తే చాలు అని అనుకుంటాం. నాకు ఒక లక్ ఏంటంటే నేను చాలా దగ్గరగా ఆయనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అదొక లక్కే అంతే. అంటే అనుకుంటాంగా ఒక్కసారి ప్రభాస్ గారు కనిపిస్తే చాలు డార్లింగ్ అనేసి. ఆ డార్లింగ్ తో వర్క్ చేసాము. గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రభాస్ గారు లైక్ డార్లింగ్ అనే బిరుదు ప్రభాస్ గారికి ఉంది. నిజంగా డార్లింగ్ ఏనా? కాదు, అది ఓన్లీ మూవీస్ లో స్క్రీన్ లో మాత్రమే డార్లింగ్. తను బయట అలా కాదు. తన వర్క్ తను అంతే. డార్లింగ్ కి తనకి సంబంధమే ఉండదు. అంటే ఇప్పుడు డార్లింగ్ అంటే ఏంటి, చాలా నాటీగా ఉన్న వాళ్ళు అలా. తను అలా కాదు, చాలా ఇదిగా ఉంటారు. సో ఆ నేమ్ సార్ మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ డార్లింగ్ ప్రభాస్ అనేసి లైక్ బుజ్జిగాడ్లో వచ్చింది అనుకుంటాను తనకి. కానీ తను అలా ఉండరు సెట్ లో. చాలా సీరియస్ గా అలా ఉంటారు. ఫౌజీ గురించి మాకేమైనా చెప్తారా? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అంతేనా? పీక్సా? అంతే. అంటే బస్టర్ అంతే. అంటే మీరు ఇప్పటిదాకా చేశారు కదా షూటింగ్, షూట్ చేస్తా ఉంటే మూవీ టాప్ కి వెళ్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ నార్మల్ గా ఆడుతుంది? లేదు, టాప్ వెళ్తుంది కంపల్సరీ. అది మూవీ చాలా బాగుంటది, అందరికి బాగా నచ్చుతుంది మూవీ. మంచిగా ఉంది. అది కూడా ఇప్పుడు ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి, ప్రభాస్ గారితో చేస్తున్న అమ్మాయి, హీరోయిన్, చాలా మంచిగా ఉంది ఆ అమ్మాయి కూడా. తన యాక్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మంచి సక్సెస్ కొడదామని అనుకున్నాం. ఓకే, ఖచ్చితంగా ప్రభాస్ గారు ఉన్నారంటే, ప్రభాస్ గారు ఉన్నారంటే అంతే. వెయిటింగ్ అబ్బా, నువ్వు చెప్తావంటే ఫౌజీ తొందర రిలీజ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. యా, చేస్తున్నారు. ఇంకెన్ని డేస్ ఉంది మీ క్యారెక్టర్ అందులో? ఇంకా 1 వీక్ ఉంది. ఇంకా 1 వీక్ ఉందా? ఎంత, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారా మూవీలో మీరు? చెప్పలేం, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏ మూవీలోనే అంతే. సో అది ఎడిటింగ్ లో ఎంత వరకు ఉంటుంది ఎవరం చెప్పలేం. ఓకే, చెప్పలేరు. ఒక సో ఏ మూవీ అయినా అంతే, నాట్ అండ్ ఫౌజీ అనే కాదు, ఏ మూవీ అయినా అంతే. సో ప్రస్తుతానికి అయితే నేను వెబ్ సిరీస్ కూడా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఆల్బమ్ సాంగ్ ఉంది, చూడాలి అది ఎలా ఉంటుందో. హీరోయిన్ గానే. సో ఇప్పుడు దాకా చేయలేను ఫోక్ సాంగ్. సో అది కూడా తొందరలోనే రిలీజ్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మూవీస్ పరంగా వస్తే లేడీస్ కి ఈ ఇండస్ట్రీ అనేది మీ మాటల్లో చెప్పాలనుకుంటే రండి అంటారా, వద్దంటారా? కంపల్సరీ మనకి ప్యాషన్ ఉంది,
నేను ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తాను, నాకంటూ నేను నిరూపించుకుంటాను అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఆహ్వానమేనండి మూవీ ఫీల్డ్ అంటే. చెప్పాను కదా, ఒక సముద్రం. నీకు కష్టము ఉంటది, సుఖము ఉంటది, ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది, ఒక మంచి రిలేషన్ దొరుకుతుంది, మంచి ఫ్రెండ్షిప్ దొరుకుతుంది, ఒక అక్క చెల్లి తమ్ముడు అలా ఒక ఫ్యామిలీ మొత్తం దొరుకుతుంది. ఇది ఒక పెద్ద సముద్రం, దీన్ని మనము ఇది చేయలేం, కంపేర్ చేయలేం, అంత పెద్దది. సో ఎవరికైనా అంతే, మీకు ఇష్టం ఉంటే ఇండస్ట్రీకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ని ఇది చేసుకోవాలి, నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనుకుంటే కంపల్సరీ రండి. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మీరు ఏది చేయలేరు. సో ఏదైనా ఇండస్ట్రీకి వచ్చే ముందు బిఫోర్ మ్యారేజ్ రావాలి. ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళది కూడా సేమ్ ప్రాబ్లం, నాది కూడా సేమ్ ప్రాబ్లం. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదన్నాను కదా, నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. నాకు మార్నింగ్ సెట్కి 6 కంటే నేను ఇంట్లో నుంచి 5కే బయలుదేరాలి. పిల్లల్ని స్కూల్ పంపాలన్నా, వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా చాలా కష్టం. అదే ఒక అన్మ్యారీడ్ ఉంటే వేరు, క్యారెక్టర్స్ రావడానికైనా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలన్నా అన్మ్యారీడ్ అయితేనే వస్తాయా? అఫ్ కోర్స్ అదంతే. అది అన్మ్యారీడ్ మ్యారేజ్ అయిపోయినా ఇంకేం వస్తాయి, ఆల్రెడీ వేరే వాళ్ళ భార్య అని చెప్పేసి చిన్న క్యారెక్టర్ ఇస్తారు, చిన్న క్యారెక్టర్లు ఇస్తారు. లేదు పెళ్లి కాకపోతే మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని చెప్పేసి మంచి క్యారెక్టర్లు ఇస్తారు, చేసుకోవచ్చు. అలా అని కాదు, ఇప్పుడు ఏదైనా కానీ బిఫోర్ మ్యారేజ్ అంటే ఒక మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఏమంటాయి, ఏ అక్కనో చెల్లెనో అంతే, ఆ క్యారెక్టర్ చేసుకోవాల్సిందేగా. అలా 1920s లో మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు మంచి క్యారెక్టర్లు వాళ్ళకి రావా? ఏముంటది ఇంకా అక్క వదిన. 19-20 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్న వాళ్ళు కనబడడానికి బుడ్డగానే కనిపిస్తారు కదండి, చిన్నగా కనిపిస్తారంటే అది కాదు మ్యాటర్. మ్యారేజ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళ ఇది మారిపోతుంది, డైరెక్టర్ల వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు 19-20 years వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి డైరెక్టర్లకి అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉండదు అని చెప్పేసి వేరే క్యారెక్టర్ ఇస్తారా? ఇప్పుడు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఆమె 90s లో చేసుకున్నా 80s లో చేసుకున్నా, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిపోయారంటే ఆటోమేటిక్ మారిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏమొస్తాయి క్యారెక్టర్స్, ఏ వదిన అక్క సిస్టర్ అంతే. సో మెయిన్ లీడ్ చేసే ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద హీరోయిన్స్ కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ రావట్లేదు, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చాలా తక్కువ. సో అలా బిఫోర్ ఏదైనా మనం మంచి క్యారెక్టర్స్ చేసుకోవాలనుకుంటే బిఫోర్ మ్యారేజే చేసుకోవాలి. అది మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటే బిఫోర్ మ్యారేజ్ ఆ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి కూడా విన్నాను, లైక్ ఏంటిది అంటే ఒక యాక్ట్రెస్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక డైరెక్టర్కి సరే నాట్ ఓన్లీ డైరెక్టర్, ఒక పెద్దోళ్ళకి ఆ అమ్మాయి నచ్చిందంటే అందులో ఆ మూవీలో వర్క్ చేసే ఆర్టిస్ట్ సెట్ చేస్తుందంటగా అమ్మాయిని. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ కింద ఎవరు ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్ కింద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు చెప్తారు, ఇప్పుడు నీకు అమౌంట్ ఎక్కువ కావాలా, మంచి క్యారెక్టర్ కావాలా, సో ఇలా ఇలా సో అని చెప్తారు. సో వాళ్ళకి ఇష్టం ఉంటే చికెన్, లేదు అంటే లేదు, క్యారెక్టర్ కూడా లేదు. అలా ప్రతి చోట అలా లేరులేండి, కొన్ని చోట్ల మాత్రమే అలా ఉన్నారు. ఆ కొన్ని చోట్ల అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ క్యారెక్టర్ ఒకవేళ హిట్ అయ్యేది ఉంటే, వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ ఆమెకి ఇస్తా అన్న క్యారెక్టర్ హిట్ అయ్యేది ఉంటే వీళ్ళు బాధపడడానికి వీళ్ళ బాధకు కారణం కూడా వాళ్ళే అవుతారు. అంతే. ఇంకా కొంతమంది కాంప్రమైజ్ అయ్యి ఓకే నా లైఫ్ సెట్ అవుతుంది అనే కర్స్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా, కర్స్ ఉసురు అనేది. అవును, అది తాకదా వాళ్ళకి? ఇంతకు ముందు వేరుంటుండే, స్పాట్ అయ్యేది అంటే చేసిన కర్మ ఉంటది అని అంటాం కదా, అంటారు కదా డైలాగ్ ఉంది కంపల్సరీ చేసిన కర్మ. సో ఆ కర్మ ఎప్పుడు ఉంటది తెలుసా, ఇప్పుడున్న జనరేషన్ లో చచ్చే చావులో తెలుస్తుంది అంటాం కదా. సో అలా ఏది ఒక బాధ, ఒక అమ్మాయి బాధపడ్డా ఎవరైనా కానీ, సో ఆ బాధ ఎప్పుడో ఒక చోట వాళ్ళకి కంపల్సరీ తగులుతుంది. అదే లైక్ ఏంటిది అంటే చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇప్పుడు నీకే ఎందుకు నేను ఆ ఛాన్స్ ఇవ్వాలి, ఇప్పుడు మీరు ఉంటారు, తను ఉంటారు, ఇంకొకరు ఉంటారు, నేను ఉంటాను, సో పర్టికులర్గా నాకే ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, నేను కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. సో అలా నడుస్తుంది అంటారు ఓవరాల్. ప్రతి చోట లేదు, ఉండుడైతే ఉంది.
ఉండుడైతే ఉంది 100%. ఇది తెలిసి కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే నేను దేనికైనా సిద్ధం అనుకునే వస్తున్నారా? ఇప్పుడు చాలా మంది అలా అంతే, నేను దేనికైనా ఇంకా రెడీ ఉమ్, అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది లేదు, నా ఏమంటారు, నా కష్టము నేను చేసుకొని ఎదగగలుగుతాను ఉమ్, అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు బ్యాక్ సపోర్ట్ ఏది లేదు, అంటే నా ఫ్యామిలీ మొత్తం డిఫరెంట్, నేను డిఫరెంట్. ఉమ్, సో ఇండస్ట్రీకి రావడానికి ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. ఉమ్, కానీ ఎలా వచ్చాను, నేను ఒక మూవీకి వెళ్ళాను అనుకోండి, ఉమ్, ఆ మూవీలో యాక్టింగ్ చూసిన తర్వాత నాకు రిఫరెన్స్ వస్తుంది కంపల్సరీ. ఉమ్, నేను ఏ మూవీ చేసినా ఆ మూవీ తర్వాత నాకు రిఫరెన్స్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఎవరు నాకు సపోర్ట్ లేరుగా, మరి ఉమ్, నేను ఎలా ముందుకు వెళ్తున్నా, ఉమ్, మరి నా కష్టంతోటే కదా. ఉమ్, అలా ప్రాబ్లం ఫేస్ చేశాను, ఆ ప్రాబ్లమ్స్ నిలబడ్డాను. ఎందుకు, నాకంటూ నేను నిలబెట్టుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఓకే, నేను భయపడి వెనక్కి వెళ్ళిపోతే ఉమ్. కాదు కదా, ప్రతి చోట కష్టం ఉంది. సో దాన్ని మీరు కూడా అన్నిటికీ సిద్ధమయ్యే ఇండస్ట్రీకి వచ్చారా? అలా రాలే, అప్పుడు తెలియదుగా ఇండస్ట్రీ ఇలా ఉంటదని తెలియదు. ప్యాషన్ తోటి వచ్చాము, వెళ్ళే కొద్దీ తెలిసింది ఈ ప్రాబ్లం ఇలా ఉందని. ఉమ్, సో ఎన్నో క్యారెక్టర్స్ వదులుకోవాల్సి వచ్చింది కూడా, ఉమ్. ఎన్నో మూవీస్ కూడా వదులుకున్నా, మూవీస్ వదులుకున్నా, షార్ట్ మూవీస్ కూడా వదులుకున్నా, షార్ట్ ఫిలిమ్స్ కి కూడా షార్ట్ ఉంటాయా? ఫిల్మ్స్ కూడా వదులుకున్నాను నేను. ఇలాంటి ఉంటాయా షార్ట్ ఫిలిమ్స్ కి కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇబ్బందులు? కూడా ఉంటాయి, అలాంటివి వదులుకున్నాను కూడా నేను. ఉమ్, నచ్చలేదు, నేను ఇదే చెప్తాను, నేను చిన్న క్యారెక్టర్ అయినా నేను అదే చేసుకుంటాను. నాకు నచ్చిన క్యారెక్టర్ నేను చేసుకుంటాను. ఉమ్, సో మీరేదో లీడ్ క్యారెక్టర్ ఇస్తాను అంటే నాకు అవసరం లేదు. ఉమ్, అలా చేయకుండానే చిన్న క్యారెక్టర్ చేసుకోవచ్చు కదా. నాకున్నది ప్యాషన్, నేను అంతేగాని ఏదో పెద్ద హీరోయిన్ అయిపోవాలి అది కాదు కదా. ఉమ్, నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం, నేను ఒక తెర మీద కనిపించాలి. ఉమ్, నాకు అది చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అన్నది కాదు కదా. ఉమ్, సో అలా ఎన్నో వదులుకొని వచ్చిన క్యారెక్టర్స్ ఓకే, నాకు వచ్చినంత వరకు చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, చాలా మంచిగా చేసుకున్నాను. అదే ఓపిక ఈరోజు నాకు ఒక స్థాయి తీసుకొని వెళ్తుంది. ఉమ్. సో అదే ఓపికతోటి ఇంకా చేసుకుంటా. చలో. అండ్ ఇంకోటి, మీకు డ్రీమ్ అంటూ ఉంటే ఇండస్ట్రీలో మీ డ్రీమ్ ఏంటి? నాకంటూ ఒక డ్రీమ్ ఉంది అనుకుంటే, ఒక మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ అవ్వాలి. ఉమ్, సో ఎప్పటికీ సనా ఖాన్ అంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎట్లా ఆర్టిస్టులు ఉన్నారు అలా నా పేరు కూడా ఉండాలి. ఉమ్. సో ఒక మంచి ఆర్టిస్ట్, లైక్ ఎట్లా, హీరోయిన్ గానా? హీరోయిన్ గా కాదులేండి, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రోల్ గానా? కంపల్సరీ నెగిటివ్ గానే. లైక్ రమ్యకృష్ణ గారు, తను చాలా మంది అంటారు రమ్యకృష్ణ గారు కళ్ళులాగా ఉంటాయి నీవి, సో అలా ఉంటావు, అలా నెగిటివ్స్ చెయ్యు అనేసి. నాకు కూడా ఎందుకు నెగిటివ్ అంటే చాలా ఇష్టం. సో ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ లో రాబోతోంది. వస్తుందా? అందులో నుంచి డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారా? లేదు సారీ, చెప్పొద్దా? చాలా భయంకరంగా ఉంటది. ఓకే, చాలా మందిని చంపేస్తాను. సో తొందరలో చూద్దరు మీరు కూడా. వెయిటింగ్. ఆ రోజు మీరే నాకు మీరు ఇప్పటిదాకా సనాని ఎంత సాఫ్ట్ గా చూసారు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు సాఫ్ట్ అంటే నేనే అనుకుంటా, అంటే అంత సాఫ్ట్. అందరు అదే అన్నారు, ఇంత సాఫ్ట్ అమ్మాయి నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావో ఏంటో ఆ క్యారెక్టర్ అనేసి. ఓకే, వెయిటింగ్. ఆ రోజు మీరే నాకు టికెట్లు ఇవ్వాలి, కలిసే చూద్దాము. ఖచ్చితంగా చూద్దాము. ఓకే, మీకంటూ ఒక ట్రేడ్ మార్క్ ఉండాలి ఇండస్ట్రీలో. ఆ పేరు సనా ఖాన్ అంటే తెలిసిన అందరికి తెలియాలి. ఓకే, అలా మంచి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇంకా ఖాన్ ఏంటి? అంటే నేను ముందే చెప్పాను మా హస్బెండ్ కి చేసుకుంటున్నప్పుడే, నేను ఇలా కాస్ట్ అయితే కన్వర్ట్ అవ్వను. ఓకే అంటే ఓకే అన్నాను. కానీ మా హస్బెండ్ కూడా ఏ రోజు కన్వర్ట్ అవ్వు, నువ్వు ఇక హిందువులకి రమ్మని పాపం తను ఏ రోజు చేయలేదండి. అతను ముస్లింలోకి మార్చేశారా? అంటే నా కోసం తను ముస్లిం పెళ్లి చేసుకున్నారు, ముస్లిం పద్ధతిలో నన్ను నికా చేసుకున్నారు. అతనైతే మారలేదు, తను మారలేదు, నేను మారలేదు. అట్లా మార్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒకటండి, ఎవరు మార్చలేము, ఎవరు మనసులో ఉండాలి అంతే. అది మీరు మారాలనుకున్నా ఆయన ఎవరైనా కూడా అంతే. క్యాస్ట్ లోకి మారాలనుకుంటే ఒక బలవంతంగా ఎవరు మారలేము, అది మనలో ఉండాలి, మార్పు అనేది మనలో రావాలి. సో అలా ఇప్పటికైతే ఇద్దరిది అలా సాగుతోంది, ఫ్యూచర్ లో ఎలా అవుతుందో తెలియదు. అవ్వదులేండి, మీరు ఇంత స్ట్రాంగ్ ఉంటే ఎందుకు మారుతారులేండి. సో అలా తను కూడా ఏ రోజు నాకు అలా ముస్లిం వద్దు, నువ్వు హిందువులకు అవ్వని ఏ రోజు చెప్పలేదు. మీరు కూడా చూస్తారు కదా, సెట్ లో కూడా నేను బుర్కాతోటే వస్తాను కంపల్సరీ. అవునవును, సెట్స్ లో కూడా బుర్కాతోనే వస్తాను నేను. నేను వేరే షోస్ లో చూసినా మీరు బుర్కాతోటే వెళ్తాను ఎక్కడైనా కూడా. మా హస్బెండ్ కూడా అదే యాక్సెప్ట్ చేస్తారు, బుర్కాతోటే వెళ్ళమంటారు.
సో ఏ రోజు కూడా తను అలా చెప్పలేదు. బుర్కా బెస్ట్ లేండి, బుర్కా వేసుకున్నారు అనుకోండి, అవును. ఇంత అందాన్ని వేరే వాళ్ళు చూసి మళ్ళీ మీకు క్రష్ అది ఇది అని చెప్పి మీ వెనక పడిపోయి ఎందుకు లేండి అని చెప్పేసి మీ హస్బెండ్ ఆ బుర్కా ఓకే ఓకే ఓకే, డబల్ అట్లా ఓకే అని ఉంటారు బుర్కా అయితే. అవును, ఉమ్, తను ఏ రోజు పాప మాట్లాడినాడు. ఉమ్, కానీ నన్ను ఎప్పుడు మారమనలేదు, కానీ మా పిల్లలకి మాత్రం వాళ్ళ ఇంటి పేరే వచ్చింది, అదే పెట్టమన్నారు. ఇంకా నేను కూడా అదే యాక్సెప్ట్ చేశాను. ఓకే. సో పిల్లలకి అదే పేరు. మీ లైఫ్ స్టోరీలో చాలా సాడ్ మూమెంట్స్ ఉన్నాయంటే ఏంటి అసలు? సాడ్ మూమెంట్స్ అంటే నా ఆఫ్టర్ మ్యారేజ్, ఉమ్, ఎందుకంటే ప్లానింగ్ లేదు. ఉమ్, మా హస్బెండ్ పాపం అనుకోకుండా ఇల్లు వదిలేసి రావడం. ఉమ్, ఇప్పుడు ఏదైనా ప్లాన్ ఉంటే మనం ఏదైనా ఒక సెటిల్ చేసుకొని ఒక అమౌంట్ తోటో ఏదో రావడానికి చూసుకుంటాంగా, ఉమ్, అంటే ఒక లేచిపోతున్నామంటే అన్నీ సర్దుకొని పోతాంగా. ఉమ్, కానీ అలా అనుకోలేదు, తను సడన్గా వచ్చేయడము, అంటే ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ అలా ఏం లేకుండా డైరెక్ట్ వచ్చేసారు. ఉమ్, అలా చాలా స్ట్రగుల్ పడ్డాను. ఉమ్, అంటే అదే పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ వచ్చేయడము. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, హాస్పిటల్స్ అలా. అంటే నేను 3 times తినేవాళ్ళం, ఒక్క పూటనే తినేవాళ్ళం. డబ్బు లేకనా? ఎవరు అంటే మా అత్తయ్య వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు మా మీద కేసు పెట్టారు. తను బయటకు వెళ్ళలేని పరిస్థితి మా హస్బెండ్. ఇంకొకటి ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ కూడా తనకి. తనే ఓన్ బిజినెస్లకి ఓనర్, ఒక చోట పోయి వర్క్ ఎలా చేస్తాడు, తను చేసేవాడు కాదు. అలా ఎక్కడ ఇంకా ఎలా ఇల్లు గడవాలి. సో నా లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. అందరు ఏం చేస్తారు, ఏదో వర్క్ చేసి ఇంట్లో పని చేసి ఇది చేస్తాం కదా. మా హస్బెండ్ ఏం చేసేవారు, మా ఇంటి ఓనర్ క్యారమ్స్ ఆడేవారు అమౌంట్ పెట్టి. ఈయన క్యారమ్స్ బాగా వచ్చేది, డైలీ ఆయన దగ్గర ఆడడం, డబ్బులు సంపాదించడం, అదే రెంట్ కట్టడం, అదే ఫుడ్ చేయడం, అలా కొన్ని రోజులు అలాగే సాగించాం. అంత బెట్టింగ్ పెడతారా? 100 రూపాయలు 200 అట్లా? ఎంత పెట్టేవారో నాకైతే తెలియదు, కానీ అలా కొన్ని మంత్స్ వరకు అయింది. అంటే అది వచ్చే డబ్బులు ఓన్లీ రెంట్ వరకు మాత్రమే వచ్చేది, ఇంకా తిండి. ఆ టైంలో ప్రెగ్నెన్సీకి డబుల్ ఆకలి అంటారు. అలా చాలా స్ట్రగుల్ పడ్డాను. డెలివరీ వరకు కూడా ఆ కష్టము ఎవరికి రావద్దని కోరుకుంటాను. అంటే ఇప్పుడు కూడా నాకు ఒక ప్రెగ్నెంట్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. డోంట్ గెట్ ఎమోషనల్ అండి. అది ఆ ఫేస్ నుంచి బయటికి వచ్చి మీరు ఆర్టిస్ట్ అయ్యారు. ఇప్పుడన్నా నేను ఒకటైతే ట్రూగా నమ్ముతానండి. ఇప్పుడు మనకి సాడ్ డేస్ ఉంటే దాని తర్వాత కావచ్చు, 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, సంవత్సరమే కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, దాని తర్వాత మనకి గుడ్ డేస్ వస్తాయి. నువ్వు బ్యాడ్ ని ఫస్ట్ అనుభవించు, ఈ సాడ్ డేస్ ని ఫస్ట్ అనుభవించు, ఆ బాధ రుచి చూడు, తర్వాత నీకు సుఖం ఇస్తా అంటాడు దేవుడు. ఇది నమ్ముతాను, 100% నమ్మాను. నా లైఫ్ లో జరిగింది కూడా. సో అప్పుడు కష్టపడ్డాను, అదే ఓపికతోటి ఇండస్ట్రీలో చేశాను. ఇప్పుడు అదే ఓపికే నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది. ఆ ఓనర్ ఉన్న ఇల్లు కొనేసేయండి ఇక. మీరు అంతకంటే మంచి ఇల్లే కొన్నాము. నా బాబు నా లక్కీ కొనేసారా ఇల్లు? నా బాబు నాకు లక్కీ అనుకోవాలి. నా పెద్ద బాబు పుట్టినప్పుడు మాకు అలా అదృష్టం చాలా బాగా వచ్చింది. విల్లా కొన్నాము. సూపర్, చాలా బాగా అయింది. పెద్ద విల్లా కొనేసారు, ఇప్పుడు అంతా హ్యాపీ. నేను అనుకున్న లైఫ్, ఇండస్ట్రీలో మంచి పేరు రావాలనుకున్నాను, మంచి క్యారెక్టర్స్ రావాలనుకున్నాను. సో అదే అవుతోంది ఇప్పుడు. అదే దేనికైనా ఓపిక ఉండాలంటాం కదా, అదే ఓపిక ఉండాలి మనిషికి, అదే మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. ఖచ్చితంగా ఓపిక ఉండాలి. అవును, మనిషి అంటేనే పేషెన్స్ అంట నేను. కంపల్సరీ మనిషి అంటేనే పేషెన్స్. టక్కని ఇప్పుడు ఏదో అయిపోవాలి, టక్కని ఇప్పుడు అన్నీ కావాలి అంటే కుదరని పని, కుదరదు. మిరాకిల్ జరగాలంటే కొంచెం టైం పడుతుంది. ఎవరి లైఫ్ లోనే అంతే. ఈ రోజు నేను ఈ క్యారెక్టర్ చేసేయాలి అనుకుంటే కాదుగా. అంటే ఇప్పుడు ఈ ఏజ్కి వస్తేనే ఇండస్ట్రీలో బాగుపడతారు అని చెప్పేసి ఇండస్ట్రీకి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? కంపల్సరీ. మూవీలైనా మ్యాక్స్ ఎంత ఏజ్ అడుగుతారు? 25-30 బిలోనే. అది ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి క్యారెక్టర్స్ వస్తాయి. 30+ అయిందంటే ఇంకా కొంచెం కష్టమే క్యారెక్టర్స్ రావడం. ఇంకొచ్చాయన్నా కూడా ఏదో పెద్ద నార్మల్ క్యారెక్టర్స్ తప్ప మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫ్రెండ్ కంటే మ్యాక్స్ 25-28 ఉండాలి. అలాంటి వాళ్ళకి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా 30+ అంటే ఏ వదిన, అక్క, చిన్న మన ఇంటి పక్కన నైబర్స్ క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. సో అలా
ఫుల్ హ్యాపీగా Yeah. ఇండస్ట్రీ సాగుతుంది. మేకప్ ఆర్టిస్ట్ ఏంటి చేస్తున్నారా ఇంకా? లేదు, అది మొత్తానికి దూరం అయిపోయా. ఆ. దీంట్లోనే టైం సరిపోవట్లేదు ఇంకా మేకప్కి. ఒక నెలకి ఎన్ని రోజులు మీరు బిజీ ఉంటారు షూట్స్లో? సమ్ టైమ్స్ 20 days కూడా ఉంటుంది, కొన్ని టైమ్స్ తక్కువ కూడా ఉంటుంది అలా. మీరు హైయెస్ట్ షూట్ చేసింది ఏ మూవీకి, తక్కువ షూట్ చేసింది ఏ మూవీకి? లేదు, అన్ని మ్యాథ్స్ మంచి డేసే చేశాను అన్నిట్లను. మళ్ళా డైరెక్టర్లు ఇది చూసి ఛాన్స్ ఇయ్యరని చెప్పేసి తెలివిగా చెప్పేస్తున్నారా? లేదు, ఏదన్నా నేను ఫ్రాంక్ గానే మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. సో లేదు, అన్ని బాగానే చేశాను. సో ఒకటి, ఏ క్యారెక్టర్ మనం ఈ క్యారెక్టర్ చేయలేము ఆ క్యారెక్టర్ చేయలేము అనే నాకు ఒక క్యారెక్టర్ చేయలేకపోయిన క్యారెక్టర్ ఒకటి ఉంది. ఏంటిది అది? ప్రాసిక్యూట్ క్యారెక్టర్. ఎందుకు చేయలేదు? ఒప్పుకోలేదా మీరు? నేను ఒప్పుకోలేదు దాంట్లో. సో అన్ని క్యారెక్టర్లు చేస్తాను, కానీ ఆ ఒక్క క్యారెక్టర్ చేయను అనుకున్నాను, కానీ చేశాను. అంటే ఆర్టిస్ట్గా ప్రతి క్యారెక్టర్ చేయాలి అని అనుకున్నాను, చేశాను. ఆ క్యారెక్టర్ అనుష్కనే చేసిందండి, అదే అనుకున్నా. తర్వాత నేను చేసిన ఆ క్యారెక్టర్లో ఖుష్బు గారు కూడా ఉన్నారు, మన హీరోయిన్ ఖుష్బు గారు కూడా. సో ఆ క్యారెక్టర్ చేశాను. ఇంకా ఆలియా భట్ కూడా గంగూబాయ్ సంథింగ్ చేసింది. లైక్ అదే గంగూబాయ్ గెటప్ నేను వేసుకున్నాను ఆ మూవీలో, నేను చేసిన మూవీ. సూపర్. సో అట్ ఏ టైమ్ హీరోయిన్ కి డూప్ గా కూడా అదే దాంట్లో చేశాను, ఆర్టిస్ట్ గా కూడా డూప్ గా కూడా చేశాను. ఓకే. వెనక నుంచి షార్ట్స్, సైడ్ షార్ట్స్. నేను అనుకున్నాను అవుట్ ఫిట్ అమ్మాయికి వేసిన జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చింది. అబ్బా ఆ జ్యువెలరీ ఒక్కసారైనా వేసుకోవాలి, ఎందుకంటే ఫుల్ జ్యువెలరీ. ఓకే. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకు ఉంటది ఫుల్ జ్యువెలరీ అనిపించింది. అదే రోజే నాకు డూప్ గా అడిగారు. అబ్బా అలా అనుకున్న రోజు అనిపించింది నిజంగా. అంటే ఆ రోజు అనుకున్నాను మార్నింగ్, నేను అట్లా ఆ రోజే నేను డూప్ గా చేయాల్సి వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. కోరిక అయితే తీరిందా? 16 days చేశాను దాంట్లో. సూపర్. డూప్ గా కాదు, ఆ క్యారెక్టర్. ఓకే, ఫుల్ హ్యాపీ. నాకు క్యూరియాసిటీ ఇంకోటి ఉందండి, ఒక షూట్ కి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు అనేది? అది కాన్ఫిడెన్షియల్ అంటారా? అంతే. అంటే ఇంతనా ఇంతనా ఇంతనా? ఇప్పటి వరకు చేసింది ఇంత, ఇప్పుడు చేయబోయేది ఇంత. చలో చాలా సంపాదిస్తుంది. ఇంకేమన్నా? ఈ షోకి ఇన్వైట్ చేసిన సంతోష్ కి థ్యాంక్ యూ సో మచ్. అంటే 2 years తర్వాత మనం కలుస్తున్నాం. ఇప్పటి వరకు మీరు బిజీ నేను బిజీ వల్ల కలవలేకపోయాను. సో ఆఫ్టర్ 2 years తర్వాత కలిసాము, చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ సంతోష్. అదేం లేదండి, మీరు ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక యాక్ట్రెస్ గా మూవ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ పిలుస్తాము. అండ్ మీ లైఫ్ స్టోరీ మా స్టూడియోకి వచ్చి మీ లైఫ్ స్టోరీ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్. ఇలాగే మూవీస్ చేయాలి, ఒక ప్రభాస్తో, ఒక రామ్ చరణ్తో, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇంకా మూవీస్ చేయాలని చెప్పేసి హార్ట్ఫుల్గా అయితే నేను అండ్ మా వ్యూవర్స్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సనా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.